విజయ్ గారు వెల్కమ్ అండి. ముందుగా కంగ్రాచులేషన్స్. 18 monthsలో 500 ఎపిసోడ్స్ సుమన్ టీవీలో మీరు కంప్లీట్ చేశారు. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మన రిజల్ట్స్ పొందితే ఇంకా హ్యాపీగా ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మీరు అనుకున్నది సాధించారా? అనుకున్నారా 500 ఎపిసోడ్స్ ఈ 18 monthsలో కంప్లీట్ చేస్తా అని? ఓకే, అనుకున్నారు, దాన్ని ఊహించారు, ఊహలు నిజం చేసుకున్నారు. సో అందుకే సుమన్ టీవీ తరపున చిన్న జ్ఞాపిక అండి మీకు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ క్లాస్ వినేక అంతా నాకు పాజిటివ్ జరుగుతుంది. మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే సార్, నేను అప్పుడు హౌస్ సేల్ చేస్తానని చెప్పాను కదా సార్. అవునండి. 45 lakhs కి సేల్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ సార్. నా కారు ఫైనాన్స్ లో ఉంటే అది గొడవలు అయ్యి ఇష్యూ లాక్కెళ్ళారు. అది మళ్ళీ తిరిగి వాళ్ళే తీసుకొచ్చి నాకు ఇచ్చేలేరు సార్. నా కారు చాలా హ్యాపీగా ఉంది సార్. అన్ని కూడా కలిసి వచ్చినాయి సార్. ఈ విశ్వం నాకు మీరు గురువుగా దొరికినందుకు చాలా చాలా కృతజ్ఞతలు సార్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఎపిసోడ్స్ సుమన్ టీవీలో 500కు చేరుకున్నాయి. సో స్టూడియోలో ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విజయ్ గారు, ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. 18 monthsలో 500 ఎపిసోడ్స్, అంతేనా? అవునండి. ఎలా సాధ్యమైందంటారు? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ధర్మో రక్షిత. ముందుగా ఈ అచీవ్ చేయడానికి కారణమైనటువంటి సుమన్ టీవీ యాజమాన్యానికి, అదేవిధంగా సుమన్ టీవీ వ్యూవర్స్కు, అదేవిధంగా అందరికీ కూడా నేను ఈ స్టేజ్కి రావడానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ సీక్రెట్ ఏంటంటే విజువలైజేషన్ అండి. ఓకే, నా సీక్రెట్ అందరికీ కూడా ఈ 500 ఎపిసోడ్లో నేను రివీల్ చేస్తున్న సీక్రెట్ అంటే విజువలైజేషన్. సో ఫస్ట్ ఎపిసోడ్ నేను చేసినప్పుడు నేను అనుకున్నాను, ఏంటి ఒక 500 ఎపిసోడ్స్ని ఒక గ్రేట్ స్టూడియోలో జరగాలని. స్టార్టింగ్ ఎపిసోడ్ అప్పుడే మీరు అనుకున్నాను, అంతేనా? ఎస్, అనుకున్నాను 500 ఎపిసోడ్ చేయాలి, అది కూడా ఎంతో మెంబర్స్కి రిజల్ట్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఒక ట్రైనర్గా నేను ఏం చెప్పాననేది ఇంపార్టెంట్ కాదండి. ఎన్నో ఎపిసోడ్ చేస్తూ ఉంటాం, బట్ చేసిన తర్వాత రిజల్ట్స్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికోసమే ప్రాక్టికల్ క్లాసెస్ కనెక్ట్ చేయడం కూడా జరుగుతుంది. సో అందుకోసం ప్రతి వీక్ కూడా ఆల్మోస్ట్ 69 బ్యాచెస్ కనెక్ట్ చేయడం జరిగిందండి. ఓకే, ప్రతి బ్యాచ్లో కూడా నేను ఒకటే చెప్పేది ఏంటి అంటే, ప్రతి ఒక్కరు కూడా విజువలైజేషన్ చేయమని చెప్తాను, బట్ విజువలైజేషన్లో క్లారిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో అంటే ఆల్రెడీ అనుభూతి చెందాలి. చూడండి, ఏదైనా క్లాస్కి అటెండ్ అవుతే ఏమనిపిస్తుంది అంటే, బాగుంది అనిపిస్తుంది క్లాస్. ఓకే, అరే బాగుంది ఒక మూవీకి వెళ్ళినా బాగుంది అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఆ బాగుంది నుంచి అనుభూతి చెందాలంటే ఎక్సలెంట్ ఆల్రెడీ నేను పొందాను అన్న అనుభూతి. అంటే లా ఆఫ్ అట్రాక్షన్లో చెప్పబోయే సీక్రెట్ ఏంటంటే యద్భావం తద్భవతి అండి. ఏంటండి యద్భావం తద్భవతి అంటే, మీరు ఏదైతే భావిస్తూ ఉంటారో అది అవుతూ ఉంటారు. నేను భావించాను ఏంటి, ఆల్రెడీ 500 ఎపిసోడ్ చేసినట్టుగా ముందుగానే ఫస్ట్ ఎపిసోడ్ అప్పుడే భావించడం జరిగింది. సో ఇదేం చేసింది, ఆ భావన అనేది 500 ఎపిసోడ్స్ వరకు కంటిన్యూస్గా కన్సిస్టెన్సీగా జరగడం జరిగింది. అదే కాకుండా మోస్ట్ ఇండియాలో కూడా హైయెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టికల్ క్లాసెస్ కూడా నెంబర్ 1 అండ్ హైయెస్ట్ బ్యాచెస్ అండ్ కన్సిస్టెన్సీ బ్యాచెస్తో పాటుగా మెయిన్ రిజల్ట్స్. మీ సక్సెస్ సీక్రెట్ కూడా ఇదేనా? ముందుగా దాన్ని ఊహించుకుంటారు, ఆ ఊహ నిజం చేసుకుంటారు, అంతేనా? అదేవిధంగా నా పార్టిసిపేషన్ కూడా ఇదే చెప్తాను, విజువలైజేషన్ అనుభూతి చెందమని చెప్తాను. ఏదైతే మీకు కావాలో మీరు కోరుకుంటారో ఆల్రెడీ మీ దగ్గర వచ్చినట్టుగా పొందినట్టుగా మీరు అనుభూతి చెందమని చెప్తాను. ఇలా అనుభూతి చెందడం వల్ల మా పార్టిసిపేషన్ అందరికీ గ్రేట్ రిజల్ట్స్ వచ్చాయండి. అవసరమైతే ఇప్పుడు మనం ఒక రిజల్ట్స్ కూడా కొన్ని చూపించబోతున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నా కూతురికి బుక్స్ తీసుకోవడానికి కూడా డబ్బులు లేదు. ఎలా అంటే 10,000 ఎట్లుంటి వచ్చిందో కూడా తెలియదు సార్. ప్లస్ నైట్ వచ్చేసి నాది తాలిబట్టు చైన్ పెరిగిపోయింది సార్. అది ఎలా చేపించుకోవాలా, డబ్బులు లేదు అని నేను ఆలోచిస్తా అంటే పోయి హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేస్తే దాంట్లో 50,000 కట్ట కనపడింది సార్. నాకైతే చాలా ఆనందంగా ఉంది సార్ మీరు నా జీవితంలోకి రావడానికి. మీకు విశ్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. మీరు చాలా జనరస్ గా డబ్బుకు ఆశపడకుండా ఎన్ని కన్సెషన్స్ ఇచ్చి ఇంత మందిని పిలుస్తున్నారంటే నాకు నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. మీరు తొందరగా పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళాలని, అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు మీ వల్ల ఇదే మాదిరిగా లాభం పొందాలని, మీరు చాలా గొప్పవారు అయిపోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను నేను. సార్, మీ క్లాస్ కు వచ్చాక మేము చాలా అభివృద్ధి చెందాం సార్. మా ఇల్లు కళని మేము నెరవేర్చుకున్నాము. ఫస్ట్ లో మాకు ఇల్లు కట్టాలంటేనే కొంచెం ఇబ్బందిగా ఉన్నా సార్. ఆర్థిక పరంగా సార్ చాలా అడుగు ఉన్నా సార్. ఒక్కసారిగా 20 లక్షలు వచ్చాక మేము చాలా చూడని
మిరాకిల్స్ మొత్తం చూస్తున్నాం సార్. చాలా సంతోషం. మీకు మా చేత కోటి కృతజ్ఞతలు సార్. మీ క్లాస్ వింటే మేము మర్చిపోతాం సార్ మమ్మల్ని మేమే. సార్ నేను చాలా హ్యాపీగా ఉన్నా సార్. మా కోడలికి జాబ్ వచ్చింది సార్. 4 years నుండి వెయిట్ చేస్తున్నాం సార్. మేము మెడికల్ ఆఫీసర్ గా డైరెక్ట్ గా గెస్టెడ్ పోస్ట్ సార్. అది చాలా హ్యాపీ సార్. అలాగే సార్ నా ఆర్థిక బిల్లులు కూడా చాలా వరకు క్లియర్ అయినాయి సార్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. మీ క్లాస్ నేను కంటిన్యూ చేస్తాను సార్. చాలా థ్యాంక్ యూ సార్. మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్. మాకు స్టార్ట్ చేసిన ఫస్ట్ లోనే నేను ఒక 6 months నుండి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్స్ 2 వచ్చాయి సార్. 2,24,000 ఒకటి, 1,05,500 ఒకటి సార్. థ్యాంక్ యూ సార్. నేనంటే ఇంత అనుకోలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మాక్సిమం అంటే సార్ అందరూ గురువుల కన్నా ది బెస్ట్ గురువులాగా అనిపించింది సార్. ఎందుకంటే నాకు అర్థమైన సబ్జెక్టును చాలా బాగా అర్థం చేసుకోగలిగిన నేను మీ యొక్క సబ్జెక్ట్ లో. దాదాపు 12 members ని కలిసాను సార్. నేను మాక్సిమం 12 member గురువుల్ని కలిసాను సార్. కానీ నాకు ఇంత అద్భుతమైన సబ్జెక్ట్ అంటే ఇంత థియరీ లేకుండా ప్రాక్టికల్ చేయించిన ఏకైక గురువు అంటే మీరే సార్. నాకు నిజంగా చాలా సూపర్ గురుగారు. ఈ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరు డియర్ ఫ్రెండ్స్ మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మా గురువు గారు నిజంగా పూర్వజన సుకృతం. మనకు దొరికిన ఈ గురువు గారిని ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి. మంచి రిజల్ట్స్ వస్తాయి. మీరు ఎప్పుడు ఎక్కడ చూడని విధంగా అటువంటి గొప్ప గురువు దొరికినాడు. నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు గురువు గారు మీకు. సో చూసారు కదండి వ్యూయర్స్, ఇలాంటి మంచి మంచి గ్రేట్ రిజల్ట్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేయడం వల్ల వచ్చిందండి. సో ఈ 500 ఎపిసోడ్ నేను ఏం చేస్తానంటే హరిత గారు మొత్తం సమ్మరీ చెప్పేస్తాను. ఓకే, అన్ని సీక్రెట్స్ని కూడా ఈరోజు నేను రివీల్ చేయబోతున్నాను. ముఖ్యంగా మెడిటేషన్ అండి. ఏంటంటే ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ధ్యానానికి ఇంపార్టెన్స్ ఇస్తాను, టాప్ ప్రయారిటీ. ఎందుకు ధ్యానం వలన ఏమవుతుందంటే మన లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ కానీ నెగిటివ్ బ్లాక్స్ ఉంటాయి కదండి హరిత గారు, అవి క్లియర్ అయిపోతాయి. ధ్యానం చేసిన తర్వాత నేను ఏమంటానంటే చూడండి, బ్లాక్ బోర్డ్పై ఆల్రెడీ లెటర్స్ ఉన్నాయని ఏం చేయాలి, ఫస్ట్ క్లీన్ చేయాలి. మెడిటేషన్లో ఫస్ట్ క్లీనింగ్ జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్ ఇస్ విజువలైజేషన్. అంటే మీకు ఏదైతే కావాలో ఆల్రెడీ వచ్చినట్టుగా. ఇంకొకటి యాక్చువల్గా కొన్ని సీక్రెట్స్ నా క్లాస్లో చెప్తాను, బట్ 500 ఎపిసోడ్ ద్వారా ఈ సుమన్ టీవీ అందరికీ కూడా నేను రివీల్ చేస్తుంది ఏంటంటే ఆ విజువలైజేషన్లో కలర్స్ యాడ్ చేయండి, క్లారిటీ యాడ్ చేయండి, కొంచెం పెద్దగా చూసినట్టుగా అనుభూతి చెందండి. ఒక 70 mm స్క్రీన్ పైన మన బాహుబలి సినిమా చూసినప్పుడు ఎలా అయితే ఉంటుందో సేమ్ మన స్టోరీని మనమే చూసుకోవాలి ఆల్రెడీ అయినట్టుగా, అలా చూడాలి. నెక్స్ట్ వచ్చి గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావంతో మీరు ఎప్పుడూ కృతజ్ఞత ఆనందంగా ఉండాలి. ఎందుకంటే చూడండి, సాడ్ ఫీలింగ్ కనుక ఇక్కడ జనరేట్ అయిందనుకోండి హరిత గారు, ఏం ఆకర్షించుకుంటాం, మళ్ళీ సాడ్నే ఆకర్షించుకుంటాం. సో లోపల హ్యాపీ ఉంటేనే హ్యాపీనెస్ని ఆకర్షించుకుంటాం. అదేవిధంగా అఫర్మేషన్స్ కూడా ఆల్రెడీ వచ్చినట్టుగా రాయాలి. అది కూడా మీరు కొంచెం మెడిటేషన్ ద్వారా కానీ లేదా హ్యాపీ ఫీలింగ్లో కనుక మీరు రాయగలిగితే అవి రియాలిటీకి వస్తాయండి హరిత గారు. సో మీ సక్సెస్ సీక్రెట్ ఇదేనా? ఎస్. చాలా లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ చాలా మంది ఇస్తుంటారు. సో వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంటంటే ఏం చెప్తారు? థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి ప్రశ్న అండి. సుమన్ టీవీ అందరూ కూడా తెలుసుకున్న విషయం ఏమిటి అంటే, ఒకటి అండి, రైట్ గురువుని ఎంచుకోమని చెప్తాను. ఫస్ట్ థింగ్ ఇస్ రైట్ గురు, సెకండ్ ఇస్ రైట్ ప్రాక్టీస్, థర్డ్ వన్ ఇస్ రైట్ రిజల్ట్స్. అంటే మనం రైట్ గురువు రైట్ ప్రాక్టీస్ ఎంచుకుంటే రైట్ రిజల్ట్స్ వస్తాయి. ఎవరికైతే రైట్ రిజల్ట్స్ రావాలనుకుంటారో అందరూ కూడా త్రిబుల్ అని కామెంట్ సెక్షన్లో ఎంటర్ చేయండి. అందరూ కూడా ఎవరైతే ఈ 500 ఎపిసోడ్ చూస్తున్నారో అందరూ కూడా త్రిబుల్ ఆర్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒకటి మీరు ఇందాకన్నా చూసారు, రైట్ గురువు అనేది ఎట్లా అంటే చూడండి, గు అంటే ఏంటంటే అంధకారం, రు అంటే తొలగించేవాడు, అంధకారాన్ని తొలగించేవాడే గురువు. సో ఇక్కడ మీరు చూస్తే భగవంతుడైనా సరే మానవ రూపం తెలుసుకుంటే గురువు అవసరం అండి. మీకు తెలుసు శ్రీరాముని యొక్క గురువు ఎవరండి? వశిష్ఠ మహర్షి, తర్వాత విశ్వామిత్రుడు. అదేవిధంగా శ్రీకృష్ణునికి సాందీపముని. అంటే ఎవరికైనా సరే గురువు యొక్క ప్రాముఖ్యత ఉండాలి. మన దగ్గరకు వస్తే కరెక్ట్గా గైడెన్స్ ఉంటుంది. ప్లస్ ముఖ్యంగా మనది ప్రాక్టికల్ క్లాసెస్ అండి, థియరీ కాదు. అంటే ఎవ్రీడే వాళ్ళతో నేను ఉండి వాళ్ళతో చేయించడం ఉంటుంది. కాబట్టి అక్కడ డెమో క్లాస్ ఉంటుంది కదా, డెమో క్లాస్ తర్వాత ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయండి 6 days. అందులో నేనే ట్రైన్ చేస్తుంటాను. ఆ డెమో క్లాస్ తర్వాత 6 days తర్వాత వాళ్ళకి ఇష్టం ఉన్నన్ని రోజులు కూడా వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇలా చేయడం వల్ల వాళ్ళ ఏమవుతాయి అంటే మొత్తం బ్లాక్స్ ఉంటాయి కదా, ఆ బ్లాక్స్ అన్ని వెళ్ళిపోయి వాళ్ళ ఆరా సైజు పెరుగుతుందండి. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అంటారు. ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో ఒక రకం టైంలో అన్నీ ఆకర్షించుకుంటారు. ఎందుకంటే వాళ్ళలో కనుక నెగిటివ్ ఉందనుకోండి హరిత గారు, వాళ్ళు ఆకర్షించుకునేది నెగిటివిటీనే. ముందుగా నెగిటివిటీ రిమూవ్ చేయించి బ్లాక్స్ అన్ని రిమూవ్ అయిన, అంటే మనీ బ్లాక్ కూడా మైండ్ బ్లాకే అండి. ఫస్ట్ ఇక్కడ నుంచి బ్లాక్స్ రిమూవ్ అయిపోతాయి. అప్పుడు ఏమవుతుందంటే చాలా రిలాక్స్గా ఉంటారు. అలా రిలాక్స్ అవ్వడం వల్ల వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ఆకర్షించుకుంటారండి హరిత గారు. లా ఆఫ్ అట్రాక్షన్ మిమ్మల్ని ఎప్పుడు ఆకర్షించింది ఇంతకీ? ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అయితే లా ఆఫ్ అట్రాక్షన్ వచ్చి రోండా బర్న్ అని ఆవిడ రాసిందండి, ఒక బుక్ రాసింది సీక్రెట్. అంతకు ముందు కూడా ఉందండి మనకి వేదాల్లో ఉపనిషత్తులు ఎప్పటి నుంచి
నుంచో ఉంది యద్భావం తద్భావం, బట్ పాపులర్ అయింది మాత్రం రౌండ్ 2006, 2007 సమయంలో పాపులర్ అయింది. తర్వాత దీన్ని నిజంగా ఇది ఫస్ట్ ఎవరైనా సరే ఇది నిజంగా వర్కౌట్ అయిద్దా కాదని తెలుసుకుంటారు కదా. నేను వర్కౌట్ చేశాను, నాకు గేట్లో మంచి ర్యాంక్ వచ్చి ఎన్ఐటీలో సీట్ రావడానికి, తర్వాత నుంచి క్యాంపస్ రిక్రూట్మెంట్లో మంచి జాబ్ రావడం గుజరాత్లో, తర్వాత వేరే కంట్రీలోకి వెళ్ళడానికి, ప్రతి దానికి కూడా నాకు లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ అయింది. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నేను పొందిన బెనిఫిట్స్ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా పొందాలి, విశ్వవ్యాప్తం చేయాలి. అందుకంటే ముందుగా దీన్ని తెలుగు స్టేట్స్లో ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబానికి చేరాలండి. అర్థంగా చూడండి, సమాజం బాగుండాలంటారు, బట్ సమాజం బాగుండాలంటే కుటుంబాలు బాగుండాలంటే వ్యక్తులు బాగుండాలంటే వారి మనసు బాగుండాలి, వారు వచ్చే ఆలోచనలు బాగుండాలి. అంటే ఈ సబ్జెక్ట్ ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలనేది మా సంకల్పం అండి. హరిత గారు, మీరు అనుకున్నది సాధించారా? ఆల్మోస్ట్ సాధిస్తున్నాను. లాస్ట్ 1.5 yearలో ఎంతో మెంబర్స్కి రీచ్ అయ్యి వాళ్ళు రిజల్ట్స్ తీసుకురావడం జరిగింది. ఇది ఇంతటితో ఆగదు, ఇది ఒక యజ్ఞంలా తీసుకుంటాను. సో ప్రతిరోజు ప్రాక్టీస్ క్లాసెస్ ఉంటాయి. సో డెమో క్లాసెస్, అందుకోసమే డెమో క్లాస్ ఎన్రోల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్ గూగుల్ ఫామ్ ఉంది. ఆ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయడం, వాళ్ళు ఇంట్లో ఉంటూ ఫస్ట్ జూమ్లో క్లాస్కి అటెండ్ అవుతారు, తర్వాత వాళ్ళ ఆన్లైన్లో 6 days క్లాస్ కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఎన్రోల్ చేసుకోవచ్చు. హరిత గారు, సో లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ వింటే జీవితంలో ఏదైనా సాధించగలరు అని చెప్తున్నారు. అవునండి. మీ క్లాసెస్ వినాలంటే ఎలా, మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం ఎలా? ఎవరైనా అటెండ్ కావచ్చా? ఎస్ అండి, ఎవరైనా అటెండ్ అవ్వచ్చు అండి. ఇప్పుడు ఎస్పెషల్లీ స్టూడెంట్స్ నుంచి వస్తే ఏమవుతుందంటే మొత్తం యాటిట్యూడ్ మారిపోద్ది. నేను ఏమంటానంటే గవర్నమెంట్ చేసే రిక్వెస్ట్ ఏంటంటే టెక్స్ట్ బుక్లో కూడా పెట్టమని చెప్పేస్తాను. ఎందుకు చెప్పనా, చిన్నప్పటి నుంచే పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే మనిషి ఎలా ఉంటాడండి, పాజిటివ్ ఎదుగుతూ ఉంటాడు. ఆ చిన్నప్పటి నుంచే నెగిటివ్ ఆలోచనలు కనుక ఉంటే అక్కడ సమాజం అనేది బాగుండదండి. ఫస్ట్ చిన్న స్టేజ్లో, తర్వాత ఏంటంటే ఏదైనా సరే జాబ్ను ఆకర్షించుకోవాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా పాసిబిలిటీ అవుతుంది. అదేవిధంగా హెల్త్ను బాగు చేసుకోవచ్చు, వెల్త్ను మనకి ఎంతైతే కావాలని మనం కోరుకుంటామో దాన్ని మనం పొందొచ్చు, మన రిలేషన్షిప్స్ను బెటర్ చేసుకోవచ్చు, మన కెరియర్ను కూడా బాగు చేసుకోవచ్చు. సింపుల్గా అంటే వన్ స్టాప్ సొల్యూషన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఇష్యూ అండి. ప్రతి దాని కూడా ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. అది లా ఆఫ్ అట్రాక్షన్ కరెక్ట్గా అర్థం చేసుకుని, అంటే రైట్ గురు దగ్గర రైట్ ప్రాక్టీస్ కనుక మీకు చేస్తే రైట్ రిజల్ట్స్ అనేది మీకు రావడం జరుగుతుంది. జీవితంలో సక్సెస్ సాధించాలంటే అది లా ఆఫ్ అట్రాక్షన్ వల్లనే సాధ్యం అంటున్నారు, అంతేనా? థ్యాంక్ యూ విజయ్ గారు. మీరు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ వినాలి అనుకుంటే విశ్వం విజయ్ గారివి స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.